కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు బెర్హంపూర్ నుండి 5 సార్లు ఎంపీగా గెలిచిన అధిర్ రంజన్ చౌదరి రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు. మీరు చూడగలిగినట్లుగా ఆయన ఇక్కడ విధానసభ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నాడు. ఆయన బెర్హంపూర్ నుంచి పోటీదారుడు. ఇప్పుడు ఆయన దశాబ్దాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. మరియు ఇది ఆయనకు చాలా ముఖ్యమైన ఎన్నిక. ఎందుకంటే 2024లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన యూసుఫ్ పఠాన్ చేతిలో బెర్హంపూర్ లోక్సభ స్థానాన్ని కోల్పోయారు. ఆయనకు మరియు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మమతా బెనర్జీకి మధ్య చాలా స్నేహపూర్వక సంబంధం లేదు. మరియు నేను రాజకీయంగా అంటున్నాను. మరియు గతంలో మిస్టర్ బెంగాల్లో టీఎంసీ కాంగ్రెస్ ని ఎలా నాశనం చేస్తుందో, తనకు ఎలా అనిపిస్తుందో అనే విషయంపై చౌదరి చాలా నిర్మోహమాటంగా మాట్లాడారు. కానీ నేను చెప్పినట్లుగా 2024 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీదే పైచేయిగా ఉంది. మరియు మిస్టర్ చౌదరి ఓడిపోయారు. మరియు ఇప్పుడు ఆయన ఇక్కడ బెర్హంపూర్లో తన పట్టును తిరిగి సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆయన స్థానం. ఇది 1999 నుండి 2024 వరకు చాలా కాలం పాటు ఆయన లోక్సభ స్థానంగా ఉంది. ఇప్పుడు ఏమి జరుగుతుంది మరియు ఆయన ప్రచారం ఎలా రూపుదిద్దుకుంటోందో ఈ సాయంత్రం కాసేపట్లో బెర్హంపూర్లోని ఈ ప్రచార యాత్రలో మేము ఆయనతో పాటు వెళ్తూ ఆయనను కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాము. అధిర్ రంజన్ చౌదరి ఇక్కడ బెర్హంపూర్లో ఈ విస్తృతమైన ప్రచార యాత్రలో ఉన్నారు. ఆయన చాలా కాలం తర్వాత విధానసభ కోటలోకి ప్రవేశిస్తున్నారు. సార్, విధానసభ ఎందుకు? మీరు ఇక్కడ 5 పర్యాయాలు లోక్సభ ఎంపీగా ఉన్నారు. అందుకే నా ఉద్దేశ్యం లోక్సభ నుంచి వెళ్ళకూడదని ఎలాంటి నిషేధం లేదు. అంటే విధానసభ మీ ప్రత్యర్థులు ఇది ఒక డిమోషన్ అని అనవచ్చు. రెండు శాసనసభలే, అంటే సంస్థ. అందుకే కొన్నిసార్లు ఎప్పుడైనా ఒక వ్యక్తి లోక్సభకు హాజరు కావలసి వస్తే అతను వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ మా ఎంపికలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. మరియు గత లోక్సభ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. అందుకే ప్రస్తుతం అవినీతి మరియు మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి మరో అవకాశం వచ్చింది. మరియు నా పార్టీ ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయమని నన్ను సూచించింది. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక సైనికుడిగా పార్టీ ఆదేశాలను పాటించడం వివేకమని నేను భావించాను. మరియు నేను ఇప్పుడు బరంపురం అని పిలువబడే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేస్తున్నాను. నేను తెలియని ప్రదేశంలోకి ప్రవేశించడం లేదు. అందుకే నాకున్న సమాచారం ప్రకారం ఈ అసెంబ్లీ సెగ్మెంట్తో నాకు చాలా పరిచయం ఉంది. అధిర్ గారు, మీరు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బెంగాల్లో కాంగ్రెస్కు బహుశా మీరే అత్యంత గుర్తింపు ఉన్న ముఖం. పార్టీ అవకాశాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఇక్కడ జాబితాను విడుదల చేసిన చివరి వారు మీరే. ఇది నేరుగా టీఎంసీ వర్సెస్ బీజేపీ పోరాటమని కాంగ్రెస్ ఎక్కడా చిత్రంలోనే లేదని చెప్పేవారున్నారు. దానికి మీరేం చెబుతారు? చూడండి, మేము బెంగాల్ రాజకీయాల్లో చాలా స్పష్టంగా ఉన్నాము. మేము బెంగాల్ రాజకీయాల్లో చాలా సందర్భోచితంగా ఉన్నాము. ఈసారి మా పార్టీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. తద్వారా మా పార్టీ యొక్క క్షేత్రస్థాయి సంస్థాగత బలాన్ని కూడా మేము అంచనా వేయగలము. మరియు మా నాయకత్వంతో మా సంప్రదింపుల్లో మేము చాలా స్పష్టంగా చెప్పాము. అవును, ముర్షిదాబాద్, మాల్డా, దినాజ్పూర్, పురూలియా కొన్ని జిల్లాలు మిగిలి ఉన్నాయి. అక్కడ మేము ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల ప్రక్రియల్లో ప్రభావం చూపగలము. అవును, బెంగాల్లోని ఇతర ప్రాంతాల్లో ముర్షిదాబాద్ లేదా ఇతర జిల్లాల్లో ఉన్నంత బలంగా మేము లేమన్నది పూర్తిగా నిజం. కాబట్టి గత 8 నుండి 10 సంవత్సరాలుగా సిపిఎంతో పొత్తు ఆ రకంగా చూస్తే ఒక తప్పిదమా? కాబట్టి లేదు. చూడండి, అన్నిటికంటే ముందు గత 34 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలు సిపిఎం పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాబట్టి ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడిగా నా పదవీకాలంలో నా సీనియర్ నాయకుడితో సంప్రదించి ఆ సమయంలో మేము ప్రధాన పార్టీతో పొత్తు పెట్టుకున్నాము. మరియు మా పొత్తు ఫలితం వెలువడినప్పుడు అసెంబ్లీలో పశ్చిమ బెంగాల్ శాసనసభలో మేం గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీగా నిలిచాం. కానీ ఆ తర్వాత సిపిఎం పార్టీ తమకు తాముగా కాంగ్రెస్తో పొత్తు రాజకీయాలను తెంచుకుంది. కొన్నిసార్లు మేము పొత్తు పెట్టుకున్నాము, కొన్నిసార్లు పెట్టుకోలేదు. కాబట్టి ఈ రకమైన అడపాదడపా పశ్చిమ బెంగాల్లో అడపాదడపా పొత్తుల కసరత్తు జరిగిందని మీరు చెప్పవచ్చు. మమతా బెనర్జీ మరియు అభిషేక్ బెనర్జీపై మీ అభిప్రాయాలు ఏమిటి? వారు బీజేపీ యొక్క బి టీంలు మరియు సి టీంల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ బహుశా వారికి వెళ్లే ఓట్లను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతూ ఉన్నారు. చూడండి, బెంగాల్ రాజకీయాల్లో అందరికీ తెలుసు, మమతా బెనర్జీ దయవల్లే బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్లో కాలు మోపగలిగింది.
లేకపోతే పశ్చిమ బెంగాల్ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మీరు చరిత్రను పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్ ఎప్పుడూ ఎలాంటి మత రాజకీయాలు లేదా మత ధృవీకరణను చూడలేదు. ఆచరణాత్మకంగా మతతత్వం మరియు కులతత్వం రెండూ పశ్చిమ బెంగాల్ ప్రజలకు అపరిచితమైనవి. కానీ మమతా బెనర్జీ దయవల్లే బీజేపీ పార్టీ ఆమెతో పొత్తు పెట్టుకుని పశ్చిమ బెంగాల్లో కాలుమోపింది. మరియు అప్పటి నుండి ఎక్కడా తగ్గుముఖం పట్టలేదు. మీరు గణాంకాలను పరిశీలిస్తే అంటే 2011 సంవత్సరంలో బీజేపీ పార్టీ అంటే సంఘ్ పరివార్ పశ్చిమ బెంగాల్లో చాలా బలహీనమైన ఉనికిని కలిగి ఉందని మీకు తెలుస్తుంది. కేవలం 100 లేదా 200 శాఖలు ఉన్నాయి అంటే పశ్చిమ బెంగాల్లో బ్రాంచులు. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ పాలనలో అది అమాంతం పెరిగిపోయింది మరియు ఇప్పుడది దాదాపు 5,000 దాటింది. కాబట్టి మమతా బెనర్జీ పరోక్షంగా చూడండి, నేను చెప్పేది వినండి. అవునవును. మమతా బెనర్జీ బీజేపీ పార్టీ ఎదుగుదలను పరోక్షంగా ప్రోత్సహిస్తారు. దీని వెనుక ఉన్న కారణం నేను కేవలం ఆ పాయింట్ను ప్రస్తావిస్తున్నాను. 2011 సంవత్సరంలో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి అందించిన మద్దతుతో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో సోనియా గాంధీ వ్యవహారాలకు సారథ్యం వహించారు. పశ్చిమ బెంగాల్ను మమతా బెనర్జీ చేజిక్కించుకోవడానికి వీలుగా ఆమె రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా, భౌతికంగా అన్ని విధాలుగా అఖండమైన మద్దతు ఇచ్చారు. కానీ ఇందులో నీచమైన మరియు దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆమె అధికారాన్ని చేపట్టిన తర్వాత కాంగ్రెస్తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలను నిర్మూలించడం ప్రారంభించింది. రోజురోజుకి నెల నెల మొత్తం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని సాక్షాత్తు మమతా బెనర్జీయే విచ్ఛిన్నం చేశారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆమె దాడి వల్ల దాదాపుగా నాశనమైపోయింది. అయితే నేను అడగవచ్చా మిస్టర్ చౌదరి, ఇండియా కూటమి పరిస్థితి ఏమిటి? మీరు ఒక జాతీయ నాయకుడు, మీ బృందం. చూడండి, నాకు ఎలాంటి అయితే దాని పరిస్థితి ఏమిటి? చూడండి, ఇండియా కూటమిని మొదటగా నితీష్ కుమార్ గారు ప్రతిపాదించారు మరియు దానిని వ్యతిరేకించిన మొదటి మహిళ మమతా బెనర్జీ. కాబట్టి ఆ రోజే కూటమి భవిష్యత్తు ఏమవుతుందో నిర్ణయించబడింది, సరేనా? అప్పటి నుండి మమతా బెనర్జీ కూటమి విషయం గురించి ఎప్పుడూ కూడా పలకలేదు. ఆమె కేవలం పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు గెలవడానికి మాత్రమే ఆచరణాత్మకంగా ఆ రకమైన కూటమికి మద్దతు ఇచ్చింది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఆమెకు ఏ కూటమి లేకపోతే ఆమె ఓటు బ్యాంకు దెబ్బతింటుందని ఆమెకు బాగా తెలుసు. కాబట్టి ఆమె ఒక జిత్తులమారి నాయకురాలు. కాబట్టి ఆమె చాలా ఉద్దేశపూర్వక ప్రణాళికతో కేవలం దాన్ని విడిచిపెట్టడానికే మొదట ఇండియా కూటమిని ప్రోత్సహించింది. చివరి ప్రశ్న, ఎస్ఐఆర్ గురించి మీ అభిప్రాయాలు? ముర్షిదాబాద్ ఇది అత్యధిక సంఖ్యలో న్యాయ నిర్ణయాలు ఉన్న జిల్లా. వీటన్నిటి మధ్యలో ఎన్నికలు ఎలా జరుగుతాయి? చూడండి, ముర్షిదాబాద్ జిల్లాలో 11 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలను తొలగించారు. అంటే వారి పేరు చేర్చబడకుండా వారిని వంచారు మరియు వారు తమ రాజకీయ అంటే ఎలక్టోరల్ ఫ్రాంచైజ్ను వినియోగించుకోలేకపోతున్నారు. చూడండి, మొదటి రోజు నుండే రాహుల్ గాంధీ రకమైన ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయం అందరికీ తెలుసు మొదటి రోజు నుండే. మరియు అందుకే రాహుల్ గాంధీ ఒక పదాన్ని సృష్టించారు, అదేంటంటే ఫర్తే చోర్ గడ్డి చోర్. కానీ మీరు గమనించేది ఏంటంటే మమతా బెనర్జీ రాహుల్ గాంధీ వాదనకు ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. దానికి బదులుగా ఆమె వేచి చూసి దాని నుండి రాజకీయ లబ్ధిని పొందేందుకు ప్రయత్నించింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ ప్రారంభించబడినప్పుడు ఆమె ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్కు మరియు ఎన్నికల సంఘానికి విపరీతంగా మద్దతు ఇచ్చింది. ఒక్కోసారి ఆమె తీవ్రంగా స్పందించింది, ఇంకోసారి చల్లగా స్పందించింది. మమతా బెనర్జీ మీకు తెలుసు, మమతా బెనర్జీకి నాటకం ఎలా ఆడాలో మరియు జనం మెప్పు కోసం ఎలా ఆడాలో తెలుసు. మరియు ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళింది మరియు సుప్రీంకోర్టులో ఆమె జోక్యం చేసుకున్న తర్వాత అంతా చిందరవందరయింది. తానే పోరాడుతున్నానని ఆమె చెబుతోంది. లేదు. అందుకే ఆమె నిజంగా పోరాట యోధురాలు అయితే మరియు ఎస్ఐఆర్లో పోరాడుతుంటే అప్పుడు పశ్చిమ బెంగాల్లోని అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు, ఉదాహరణకు ఎన్నికల సంఘం చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 90,000 మంది ఉద్యోగులను నియమించింది. మరియు ఆమెకు నిజంగా సామాన్య ప్రజల బాధన పట్ల స్పృహ ఉంటే ఆమె కనీసం పేర్లను నమోదు చేసే బాధ్యతలో ఉన్న తన సొంత అధికారులైన బీడీఓ, ఏఆర్ఓ, ఏరో, డీఈఓలను ఒప్పించవచ్చు.
అంటే చేర్చడం మరియు తొలగించడం. మొదటి నుండి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి, కానీ మమతా బెనర్జీ మౌనంగా నోరు మెదపకుండా ఉండటానికే ఇష్టపడ్డారు. మరియు పరిస్థితికి ఆమె తీవ్రమైన పరిపాలనా జోక్యం అవసరమైనప్పుడు ఆమె ఏమీ చేయలేదు. కాబట్టి ఆమె నిజంగా పశ్చిమ బెంగాల్ ప్రజలతో ఒక నీచమైన ఆట ఆడుతోంది. ధన్యవాదాలు అదిర్జీ. అదండి మిస్టర్ గారి తీవ్రమైన ప్రచార పర్యటన. చౌదరి, నేను చెప్పినట్లుగా ఆయన 5 సార్లు లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఈసారి విధానసభలో ఉండడానికి పోటీ పడుతున్నారు. ఆయన ప్రచారం ఎలా సాగుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఆయన తన ఎస్యూవీలోకి తిరిగి ఎక్కుతూ మరియు ఈ ప్రచార పర్యటనను కొనసాగించడాన్ని మీరు చూడవచ్చు. ఇది చాలా విస్తృతమైనది. ఆయన కనీసం ఈ రోజు ఈ జీప్ లో 50 కిలోమీటర్లు ప్రయాణించబోతున్నారు ప్రజలతో సమావేశం అవుతూ. ఆయన ఉదయం పూట చేసే 1-on-1 సమావేశం కాదు మాకు చెప్పినట్లుగా, కానీ ఖచ్చితంగా సాయంత్రం ఆయన ప్రచారం చేసేది ఇలాగే. ఆయన గట్టి పోటీ కాబట్టి అది ఎలా ముగుస్తుందో చూడాలి. కానీ అధిర్ రంజన్ చౌదరి ఇక్కడ మీ స్క్రీన్ పై ఇక్కడి విధానసభ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు మరియు ఆయన చేస్తున్నది అదే.